హలో రండి రండి మా వినాయకుడి నిమజ్జనం చూసేద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు కదా, ప్రీవియస్ షార్ట్స్లో పెట్టాను. మేమే వినాయకుడిని ఇంట్లో ప్రిపేర్ చేసాము మట్టితో అని చెప్పి. సో ఇంట్లోనే నిమజ్జనం కూడా ప్లాన్ చేసాము. ఇలా ఒక మంచి పూల కుండీ తీసుకుని దాంట్లో అలా కవర్ పెట్టేశాము. చక్కగా అందులోనే ఫ్రెష్ వాటర్ నింపేసి అందులోనే నిమజ్జనం చేసాము. తర్వాత ఆ వాటర్ అన్నింటిని చెట్లలో పోసుకోవచ్చు కదా అనే ఐడియాతో అలా మేమైతే మా గణపయ్యకి టాటా చెప్పేశాము. ఇప్పుడైతే మీ అందరికీ పూణేలో ద మోస్ట్ ఫేమస్ దగ్ధు సేట్ గణపతిని చూపించబోతున్నాను. గణపతి ఫెస్టివల్ వైబ్స్ తెలియాలి అంటే మహారాష్ట్రనే అంటారు కదా చాలా మంది, మెయిన్ గా ముంబై అండ్ పూణే. ఇంకా పూణే అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేదైతే ఆ దగ్ధు సేట్ గణపతి. ఈ 10 days లో అయితే అక్కడికి వెళ్ళాలంటే చాలా సాహసం అనే చెప్పాలి. వెళ్ళలేము, ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉంటారు జనాలు. మనం తెల్లవారుజామున 2 AM 3 AMకి వెళ్ళినా కూడా అంతమందే ఉంటారు. సో లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళగలిగాము, లైక్ 9th day అలా వెళ్ళాం. కానీ చాలా అసలు తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్లాల్సి వచ్చింది వర్షంలో పడి. ఈ ఇయర్ వెళ్ళలేకపోయాము. నా ఫ్రెండ్ సుచిత్ర, తనకైతే వెరీ స్పెషల్ థ్యాంక్స్. తనే నాకైతే ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పంపించింది. చూసి మీ అందరికీ కూడా స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. బై బాయ్.